మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బులో 96% డబ్బు ఓన్లీ 1% పీపుల్ దగ్గరే ఎందుకు ఉంది అని? అది యాక్సిడెంటో లేదా లక్ అని అనుకుంటున్నారా? కాదు. మరి ఎందుకంటే వాళ్ళు కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకున్నారు కాబట్టి. వాళ్ళు ఎప్పుడు డబ్బు సంపద గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానికి వ్యతిరేకమైన ఏ ఆలోచనల్ని వాళ్ళ మైండ్లోకి రానివ్వరు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తుంది. మనం ఏ ఆలోచనలను అయితే పదే పదే ఆలోచిస్తూ వేటి మీద అయితే ఎక్కువ ఎనర్జీ పెడుతూ ఉంటామో అవే మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొంతమంది రిచ్ పీపుల్ కంప్లీట్గా లాస్ అయిపోయి మళ్ళీ రైజ్ అయ్యి రిచ్ అవ్వడం చూస్తూ ఉంటాం. అది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డామినెంట్ థాట్స్ ఆఫ్ వెల్త్ వల్ల రిచ్ అయ్యారు. తర్వాత ఫియర్ఫుల్ థాట్స్ వాళ్ళ మైండ్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ థాట్స్ డామినెంట్గా మారితే లాస్ అవుతామేమో అని ఆలోచించడం మొదలు పెడతారు. సో మొత్తం లాస్ అవుతారు. మొత్తం పోయాక ఇంకా ఫియర్ఫుల్ థాట్స్ ఏమి ఉండవు. అప్పుడు మళ్ళీ వాళ్ళ డామినెంట్ థాట్స్ వెల్త్ మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ రైజ్ అయ్యి వెల్తీ అవుతారు. ఇలా మన థాట్స్కి చాలా పవర్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అసలు ఈ ఫ్రీక్వెన్సీ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫాలో ఫర్ మోర్.